వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 29 ప్రభువునందు ఆనందించడం ఎలాగో పౌలు మనకు నేర్పిస్తున్నాడు. కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా నేర్చుకుందాం. ఫిలిప్పీ 4:4లో పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు మారుమనసు పొందాక అతని జీవితంలోకి సంపూర్ణ సంతోషం వచ్చింది. నాకు కూడా అండి, యేసు ప్రభువులోకి వచ్చాక సంపూర్ణ ఆనందం అనుభవిస్తూ ఉన్నాను. ఏ విధాలుగా అతను ఆనందించాడో చూద్దాం. మొదటిది 2 కొరింథీ 7:4లో మా శ్రమ అంతటిని మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అంటున్నాడు పౌలు. తాను మారకు ముందు క్రీస్తు మార్గంలో వెళ్లే వారిని హింసించుటలో ఆనందించేవాడు. కానీ సత్యంలోకి నడిపించబడ్డాక శ్రమలను బట్టి ఆనందించాడు. క్రీస్తు కొరకు ఎదుర్కొంటున్న శ్రమల ద్వారా ఆయనకు దగ్గరగుట సంతోషం. మనం కూడా ఎప్పుడు శ్రమలు వచ్చినా కూడా క్రీస్తు మనతో ఉన్నాడు అనే సత్యం మన మనసులో ఉంటే మనం సంతోషంగా అనుభవించగలం. రెండవది 2 కొరింథీ 7:9లో విశ్వాసులు దుఃఖపడుట ద్వారా మారుమనసు పొందారని తెలుసుకొని సంతోషించాడు. విరిగి నలిగిన మనసులతో పశ్చాత్తాప హృదయంతో అన్నిలు దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఆయనకు సంతోషం. 2 కొరింథీ 7:9లో ఆ మాట మనకు కనపడుతుంది. విరిగి నలిగిన మనసులతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనము క్షమించబడతాము. అప్పుడు ఇంకా మనలో ఆనందం నింపబడుతుంది. మూడవది 2 కొరింథీ 12:15లో ఆత్మల సంపాదన కొరకు ఆయనకు కలిగినది యావత్తు తనను కూడా వ్యయపరచుటలో తను సంతోషించేదను అంటున్నాడు. పౌలు ఆత్మల భారం ఎక్కువగా కలిగి ఉన్నాడు. అందుకొరకు మనం కూడా అదేలాగా ఉండి మన సమయము, సంపద, సామర్థ్యము మొత్తం దేవుని కోసము వ్యయపరచాలి. 4వది ఫిలిప్పీ 1:6లో తన ప్రార్థనలోనూ వారిని జ్ఞాపకం చేసుకొని సంతోషంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని ఫిలిప్పీ సంఘంతో పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముటి చేత వారిని బట్టి సంతోషిస్తున్నాను అంటున్నాడు. విశ్వాసంలో స్థిరంగా ఉండటం వల్ల సంతోషం. 5వది ఫిలిప్పీ 1:18లో మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధంగానైనాను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. క్రీస్తు చేసిన త్యాగం వ్యర్థం కాకుండా నిమిత్తము అందరూ ఆయనను తెలుసుకుంటే సంతోషం. పౌలుకు సంతోషం, మనకు కూడా సంతోషంగా ఉండాలి. 6వది ఫిలిప్పీ 2:17లో మీ విశ్వాస యాగంలోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించేదను అంటున్నాడు. 7వది ఫిలిప్పీ 4:1లో పౌలు ఫిలిప్పీ సంఘ విశ్వాసులను నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తూ వారు తనకు ఆనందంను కిరీటమునై ఉన్నారు అన్నాడు. పౌలు ప్రతి విశ్వాసికి మాదిరిగా ఉన్నాడు. పౌలులాగా మనం కూడా ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందించాలి. మారు మనసును పొందిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయనా, ప్రభునందు ఆనందించుడి అని పౌలు చెప్పిన విధంగా పౌలులాగా మేము కూడా ఆనందించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.